నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెల్దుర్తి ఉమ్మడి మండల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఎంతగానో పట్టు ఉందని, ప్రజల సమస్యలపై అవగాహన ఉందని, వారి సమస్యలపై పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్యకర్తలు గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను మీకు సవినయంగా మనవి చేస్తుంటానని చెప్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న రమేష్ చంద్ర గౌడ్ గారు, మహిళా విభాగం అధ్యక్షులు గారు ముక్తాబాయి గారు, మండల యువజన విద్యార్థి అధ్యక్షులు మహేష్ పవన్ గారు, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నాకున్న అనుభవంతో ఖచ్చితంగా ఈ రోడ్ శాంక్షన్ చేసే దిశగా పూర్తిగా పనిచేస్తానని చెప్పి ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో ఈ రోడ్డుకు మన శాసనసభ్యురాలు, మన జిల్లా మంత్రివర్యులు, మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసే విధంగా నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు నేను గౌరవనీయులు ముఖ్యులు ఎమ్మెల్యే సుందరెడ్డి గారికి మరియు అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి మరి సభను అలంకరించిన పెద్దలందరికీ నాయక నమస్కారాలు. మరి ముఖ్యంగా మనం